జిల్లా అధ్యక్షులు కృష్ణారెడ్డి గారు నా మీద నమ్మకం ఉంచి ఒంగోలు అసెంబ్లీ అభ్యర్థిగా నన్ను పోటీ చేయమని సూచించడం, వారి ఆదేశాల మేరకు నేను ఈరోజు ఒంగోలు అసెంబ్లీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. మా పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఎంతో ఉత్సాహంగా ఇక్కడికి విచ్చేసి దాదాపు 1000 మందికి పైగా ఎండలో కూడా పట్టించుకోకుండా పాదయాత్రగా వచ్చి ఇక్కడ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు మా నాయకులకు, కార్యకర్తలకు, ప్రజలందరికీ కూడా ముందుగా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం. అలాగే మన మీడియా మిత్రులకు, అదేవిధంగా మేము యాత్రగా ఇక్కడికి వచ్చినందుకు మాకు ఈ బందోబస్తు ఏర్పాటు చేసినటువంటి పోలీస్ శాఖ వారికి, అదేవిధంగా రిటర్నింగ్ ఆఫీసర్ గారికి, అందరికి కూడా ముందుగా అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఈరోజు రాష్ట్రంలో మీరు చూస్తున్నారు, గత 5 ఏళ్లలో ఎటువంటి పరిపాలన జరిగిందనేది. ఈ విషయాలన్నింటినీ కూడా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేసి వారి యొక్క అవినీతి పాలనను అంతమొందించడానికి మళ్ళీ నరేంద్ర మోడీ గారిని భారతదేశంలో మళ్ళీ ప్రధానిగా 300 సీట్లు పైగా మెజారిటీతో మళ్ళీ ప్రధానమంత్రి మోడీ గారు వస్తారు. ఈ దేశానికి దిశ మార్చే ఏకైక వ్యక్తి సమర్థుడు మన నరేంద్ర మోడీ గారని సాటి చెప్తాం. అదేవిధంగా గత 5 సంవత్సరాల్లో ఒక ఒంగోలు నియోజకవర్గంలోనే 560 కోట్ల రూపాయల నిధులు ఖర్చు చేసి దామచర్ల జనార్దన్ రావు గారు నేను ఏదైతే అభివృద్ధి చేశానని చెప్తున్నారో ఆ అభివృద్ధి అంతా కూడా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి ఎన్డీఏ గవర్నమెంట్ ద్వారా వచ్చినటువంటి నిధులతోనే సంక్షేమం మొత్తం కూడా జరిగింది. ఈరోజు కొప్పోల్లో కానీ, చింతల్లో కానీ జరుగుతున్నటువంటి 16,500 ఇళ్ళు మొత్తం కూడా ప్రధానమంత్రి ఆవాస్ యోజన, అదేవిధంగా గుళ్ళకమ్మ నుంచి వస్తున్నటువంటి నీటి పైప్ లైన్ కూడా ఇది కూడా ఇక్కడి నుంచే వచ్చింది. మన బైపాస్లో ఫ్లైఓవర్ కింద కూడా గ్రీనరీ డెవలప్మెంట్ కానీ ఇక్కడ జరుగుతున్నటువంటి ప్రతి ఒక్క డెవలప్మెంట్ కూడా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి ఎన్డీఏ గవర్నమెంట్ ద్వారానే ఒంగోలుకి 1999 నుంచి 2004 వరకు, మళ్ళీ 2014 నుంచి 2019 వరకు జరిగిన అభివృద్ధి గత 60 సంవత్సరాల్లో ఎప్పుడు జరగలేదని తెలియజేస్తూ ఈ విషయాన్ని జనంలోకి తీసుకుని వెళ్ళి మేము మళ్ళీ ఒంగోలు నియోజకవర్గంలో ఇక్కడ మేము ప్రజల ఆశీస్సులు కోరుకుంటున్నాము. ఇక్కడ గెలిచి అభివృద్ధిని ఇంకా వారికన్నా కూడా ఎక్కువగా చూపిస్తామని చెప్పనని ప్రజల ఆశీస్సులు కోరుకుంటూ అందరికీ నమస్కారం, సెలవు తీసుకుంటున్నాను.